B2 దాని వెయిట్ 3 కాబట్టి 3 నెక్స్ట్ ఇప్పుడు డి కదా దాన్ని ఆల్రెడీ విజిటెడ్ వెట్టెక్స్ కాబట్టి డి నుండి ఏంటంటే ఎడ్జెస్ ఉన్నాయో చూసుకుంటే D2E D2C D2E D2B D2E 2 మేడం. అవును సార్. సో D2E మినిమం కాబట్టి అది తీసుకోవాలి. మేడం మాకు స్క్రీన్ షేర్ అవ్వట్లేదు. అవుతుంది కార్తిక్ అవుతుంది. స్క్రీన్ షేర్ అవ్వట్లేదు. సార్ అవుతుంది. అవుతుంది కార్తిక్ అవుతుంది. అవుతుందంటండి. మీరు కంటిన్యూ చేయండి మేడం. D2E ఓకే సార్. రేపు ఛార్జింగ్ పెట్టాలి. I can't do that. సో D2E మినిమం ఏజ్ కాబట్టి నేను D2E తీసుకున్నాను. D2E నెక్స్ట్ ఇప్పుడు ఈ నుండి మినిమం ఎడ్జెస్ చూసుకుంటే E2F E2D అండ్ E2B ఉంది. ఇక్కడ E2D ఆల్రెడీ అయిపోయింది కాబట్టి E2B 4. ఇప్పుడు నేను కానీ 4 అది తీసుకుంటే ఏమవుతుంది, సైకిల్ ఫామ్ అయిపోతుంది కదా, ఎందుకంటే ఆల్రెడీ B2E E2D ఎడ్జెస్ ఉన్నాయి కాబట్టి నేను BE ఎడ్జ్ తీసుకుంటే సైకిల్ ఫామ్ అయిపోతుంది. సో నేను అది కన్సిడర్ దాన్ని లీవ్ చేసేస్తున్నాను. E2F ఎడ్జ్ ఉంది కాబట్టి E2F ఎడ్జ్ ని తీసుకుంటున్నాను. సో E2F దాని వెయిట్ వచ్చేసి 4 కాబట్టి 4. నెక్స్ట్ ఇప్పుడు F నుండి ఎడ్జ్ చూసుకుంటే FE FH FG ఉంది. FE ఆల్రెడీ అయిపోయింది, సో దాన్ని లీవ్ చేసేయచ్చు. FD వెయిట్ 8 ఉంది. అది మిగిలిన రెండిటికన్నా మాక్సిమం వెయిట్ ఉంది కాబట్టి FG చూసుకుందాం. FG ఎంత ఉంది, 2 ఉంది. సో నేను FG కన్సిడర్ చేస్తున్నాను ఇక్కడ. FH కూడా సేమ్ మేడం. చేయొచ్చు సార్, కానీ నేను FG కూడా అవుతుంది కాబట్టి ఫస్ట్ నేను FG తీసుకుంటున్నాను. ఏదో చేస్తే సరిపోతుందా మేడం? అవును సార్. నెక్స్ట్ స్టెప్ అదే కదా. ఇప్పుడు జీకి ఎడ్జెస్ లేవు, సో మళ్ళీ మనం ఇప్పుడు ఏం చేయాలంటే మొత్తం గ్రాఫ్ లోని మినిమం ఎడ్జ్ ఏది ఉందో చూసుకుందాం. 1 ఆల్రెడీ అయిపోయింది. నెక్స్ట్ 2 ED అయిపోయింది. FG అయిపోయింది. నెక్స్ట్ ఇక్కడ హోల్ గ్రాఫ్ లోని మెయిన్ గ్రాఫ్ లో మనం రిపీట్ చేయకుండా ఉన్న మినిమం ఎడ్జ్ చూసుకుంటే ఏముంది, FH కదా మినిమం ఉన్నది. సో ఇప్పుడు నేను అది తీసుకుంటాను, FH. సో ఇక్కడ మనం చెప్పాను కదా మినిమం ఎడ్జెస్ ఎన్ని రావాలి, 7 రావాలి. ఇప్పుడు ఆల్రెడీ ఎన్ని వచ్చాయి, 1 2 3 4 5 6 వచ్చేసాయి. ఇంకా లాస్ట్ ఒక్క ఎడ్జే మిగిలిపోయింది. వెర్టిసెస్ చూసుకుంటే ABDEFGH ఉంది, C ఉండిపోయింది. సో ఇలా అయినా చూసుకోవచ్చు, లేకపోతే గ్రాఫ్ లోనే చూడండి 2 ఆల్రెడీ అయిపోయింది. నెక్స్ట్ మినిమం ఎడ్జ్ ఏముంది, 4 తీసుకుంటే ఇక్కడ సైకిల్ ఫామ్ అయిపోద్ది Dకి Eకి. నెక్స్ట్ 6 ఉంది, Cకి Dకి 6 అనే మినిమం ఎడ్జ్ ఉంది కాబట్టి సో ఇప్పుడు నేను అది తీసుకుంటున్నాను. 6.
ఒక్క నిమిషం. C2D ఎడ్జ్ ఉంది కాబట్టి నేను C2D మినిమం ఎడ్జ్ కాబట్టి అది తీసుకుంటున్నాను. C2D 6. ఇప్పుడు చూడండి మొత్తం అన్ని వెక్టర్స్ మెయిన్ గ్రాఫ్ ఉండే అన్ని వెక్టర్స్ ఇక్కడ ఉన్నాయి కదా, ABCDEFGH. నెక్స్ట్ ఇక్కడ ఏ సైజ్ లేవు. తర్వాత నెక్స్ట్ కండిషన్ మినిమం ఎడ్జ్. మనం ఇక్కడ ఫస్ట్ మినిమం ఎడ్జ్ ఏమొచ్చింది, ఫస్ట్ ఫామ్ లో చెప్పాను కదా, మెయిన్ గ్రాఫ్ ఎన్ని వెక్టర్స్ ఉన్నాయి కాబట్టి స్పానింగ్ ట్రీకి వచ్చేసరికి 8 - 1 = 7. సో ఇక్కడ 7 ఎడ్జెస్ రావాలి. 1 2 3 4 5 6 7 ఎడ్జెస్ ఉన్నాయి. ఇవన్నీ మినిమం ఎడ్జెస్ నే మనం తీసుకున్నాం. సో ఇది ఈ మెయిన్ గ్రాఫ్ యొక్క మినిమల్ స్పానింగ్ బై యూజింగ్ ప్రిన్స్ అల్గారిథం. అందరికీ అర్థమైందా? దీని మేడం ఒకసారి చెప్పరా? కనెక్ట్ అవ్వలేదు. ప్రశాంతి మేడం స్టార్టింగ్ నేను చెప్పరు ఒకసారి. ఓకే మేడం. స్టార్టింగ్ నుండి ఇప్పుడు ఎలా చెప్తారు మేడం? మరో గంట అవుద్ది అలాగైతే. షార్ట్ కట్ లో సార్, షార్ట్ కట్ లో. ఏ షార్ట్ కట్ అయినా మళ్ళీ టైం వేస్ట్ కదా రాంబాబు. ఇలాంటి వారికి ఇది ముందు ఉంటుంది. మేడం చెప్తున్నానండి. ఫస్ట్ మేడం ప్రశాంతి మేడం. హలో సార్ చెప్పండి. ఫుల్ గా కంప్లీట్ సార్ చేసి అప్పుడు చెప్పండి సార్. చెప్పండి. మళ్ళీ ఫస్ట్ నుంచి ఫుల్ గా కంప్లీట్ చేయండి. ఫస్ట్ ప్రిమ్స్ అల్గారిథం తర్వాత ఇంకా ప్రిమ్స్ తర్వాత ఇంకేం చెప్తారు? అల్గారిథం కృష్కల్ ఉంది సార్. ఆ కృష్కల్ కూడా చెప్పేసి చెప్పండి మళ్ళీ ఫస్ట్ నుంచి. ఓకే ఓకే ఓకే. నెక్స్ట్ ఇది ప్రిన్స్ అల్గారిథం. ఇప్పుడు కృష్కల్స్. ఇది కృష్కల్ అల్గారిథం. అల్గారిథం కి అదే ఈ గ్రాఫ్ కి మినిమల్ స్పానింగ్ ట్రీ ఫైండ్ అవుట్ చేయాలి యూజింగ్ కృష్కల్ అల్గారిథం. కృష్కల్ అల్గారిథం యూజ్ చేసి దీనికి మినిమల్ స్పానింగ్ ట్రీ ఫైండ్ అవుట్ చేద్దాం. ఫస్ట్ అసలు కృష్కల్ అల్గారిథం చూద్దాం. ఇది కృష్కల్ అల్గారిథం. రిమూవ్ ఆల్ లూప్స్ అండ్ ప్యారలల్ ఎడ్జెస్, కీప్ మినిమం వెయిట్. నెక్స్ట్ స్టెప్ వచ్చేసి రైట్ ఆల్ ద వెర్టిసెస్ అండ్ సార్ట్ దెమ్ అకార్డింగ్ టు ద వెయిట్, నో సైకిల్స్ అలౌడ్. లాస్ట్ స్టెప్ స్టాప్ at n-1 ఎడ్జ్. ఇప్పుడు దీనికి కూడా సేమ్ అంతే. ఫస్ట్ స్టెప్ ఏంటంటే లూప్స్ ఏమైనా ఉన్నా డిలీట్ చేసుకోవాలి. సో ఎఫ్ కి లూప్ ఉంది, నేను డిలీట్ చేస్తున్నాను. నెక్స్ట్ ఈకి డికి ప్యారలల్ ఎడ్జ్ ఉంది, ప్యారలల్ ఎడ్జ్ కూడా డిలీట్ చేయాలి. ఇందాకట్లా మినిమం ఎడ్జ్ ని కన్సిడర్ చేసుకుందాం, మాక్సిమం ఎడ్జ్ ని డిలీట్ చేసేద్దాం. మాక్సిమం కాబట్టి 8 డిలీట్ చేసేసాను, 6 మినిమం కాబట్టి దాన్ని ఉంచేసాను. నెక్స్ట్ స్టెప్ ఏంటి, ఇట్లా ఉండే అన్ని వెర్టిసెస్ ని ఫస్ట్ మనం ప్లేస్ చేసుకోవాలి. సో A B నెక్స్ట్ C D E and F. ఇవి ఎడ్జెస్. ఎడ్జెస్ కాదు వెర్టిసెస్. A B C D E and F. సెకండ్ మొత్తం గ్రాఫ్ లో ఉండే అన్ని వెర్టిసెస్ ని ప్లేస్ చేసుకొని ఇప్పుడు మనం మినిమం ఎడ్జ్ మనం క్యాలిక్యులేట్ చేసుకుంటాం కదా, ఆ విధంగా సార్ట్ చేసుకోవాలి. ఫస్ట్ అన్ని వెర్టిసెస్ ని ప్లేస్ చేస్తాను. 1 2 4 5 6 వెర్టిసెస్ ఉన్నాయి. ఇప్పుడు దీనికి మినిమం ఎడ్జ్ ఇందాకట్లా అంటే మెయిన్ 6 వెర్టిసెస్ ఉన్నాయి కాబట్టి కావాలన్నమాట. వాయిస్ బ్రేక్ అయిపోతుంది. 5
మేడం వాయిస్ బ్రేక్ అవుతుంది. అలాగే సార్. ఇక్కడ ఫైవ్ మినిమం ఎడ్జెస్ రావాలి. సో ఫస్ట్ మినిమం ఎడ్జ్ ఏముంది? సి టు డి మినిమం ఎడ్జ్ ఉంది. మొత్తం ఈ మెయిన్ గ్రాఫ్ చూసుకుంటే సి కి డి కి మినిమం ఎడ్జ్ ఉంది. సో నేను అది తీసుకుంటున్నా ఫస్ట్. సి టు డి మినిమం ఎడ్జ్ ఎంత? దాని వెయిట్ 1. సో సరే, సి టు డి 1 కదా, 1. నెక్స్ట్ మినిమం ఎడ్జ్ E to F. ఏముంది? E to F. E టు ఎఫ్ ఉంది. సో E టు ఎఫ్ 1. సో C to A. C to A మేడం. ఓకే సార్. సి టు ఏ 2. నెక్స్ట్ మినిమం ఎడ్జ్ 3. ఏ టు డి ఉంది. ఏ టు అని నేను కన్సిడర్ చేస్తే అప్పుడు సైకిల్ ఫామ్ అయిపోతుంది. సో D to బి B. టు ఈ. B to అదే E. సార్. D to B. అదే సార్. డి టు బి మినిమల్ ఎడ్జ్ దానికి తీసుకున్నాను. నెక్స్ట్ మినిమం ఎడ్జ్ ఏముంది? బి టు ఎఫ్ ఉంది. సో బి టు ఎఫ్ ఇప్పటికి మనకి 5 ఎడ్జెస్ అయిపోయినట్టున్నాయి. 1 2 3 4 5 మేడం. 5 అయిపోయింది. సో ఇక్కడతో మనం స్టాప్ చేసేసుకోవచ్చు. లాస్ట్ స్టెప్ చూసారు కదా, అల్గారిథంలో లాస్ట్ స్టెప్ స్టాప్ ఎట్ n-1 ఎడ్జ్. సో మనకి ఇక్కడ 5 ఎడ్జెస్, n-1 = 5 ఎడ్జెస్ వచ్చేసింది. 5th ఎడ్జ్ వచ్చేసింది కాబట్టి ఆపేయచ్చు. ఇక్కడతో క్రుషికల్ అల్గారిథం అయిపోయింది. ఇప్పుడు దీని వెయిట్ క్యాలిక్యులేట్ చేస్తే 1 దీని వెయిట్ ఏంటంటే 1. సి కి డి కి వెయిట్ 1. 1 ప్లస్ ఈఎఫ్ వెయిట్ 1 2 2 ప్లస్ 3 5 5 ప్లస్ 2 7 7 ప్లస్ 4 11 11 దీని మినిమం వెయిట్ 11 కదండి సార్ మినిమం వెయిట్ 11. సరిపోయింది. ఇది క్రుషికల్ అల్గారిథం. దీనికన్నా ముందు చెప్పింది ప్రిమ్స్ అల్గారిథం. ఇప్పుడు ఈ రెండిటికి డిఫరెన్సెస్. ప్రిమ్స్ అల్గారిథం ఫస్ట్ ఏంటంటే ఇట్ స్టార్ట్ టు బిల్డ్ ద మినిమల్ స్పానింగ్ ట్రీ ఫ్రమ్ ఎనీ నోడ్. అంటే ఇందాక నేను ఏని మామూలుగా ఒక ఆర్బిటరీ నోడ్ అంటే ర్యాండమ్ గా చూస్ చేసుకొని నేను దాంతోటి స్టార్ట్ చేశాను ప్రిమ్స్ అల్గారిథం వచ్చేసరికి. కానీ క్రుషికల్ అల్గారిథం లో ఏం చేశాను? ఫస్ట్ అక్కడ ఉండే అన్ని వెర్టిసెస్ ని ప్లేస్ చేసి మినిమం ఎడ్జ్ ఏముందో అది చూసుకున్నా. అంటే అక్కడ ఏ టు సి మినిమం ఎడ్జ్ ఉంది కాబట్టి అది చూసుకున్నా. ఇక్కడ అదే ఫస్ట్ పాయింట్ చూడండి. ఇట్స్ ప్రిమ్స్ అల్గారిథం వచ్చేసరికి ఇట్ స్టార్ట్ టు బిల్డ్ ద మినిమల్ స్పానింగ్ ట్రీ ఫ్రమ్ ఎనీ నోడ్. ఏ నోడ్ నుండి అయినా మనం స్టార్ట్ చేయొచ్చు. కానీ క్రుషికల్ కి వచ్చేసరికి కరెక్ట్ గా మినిమం ఉండే ఎడ్జ్ నే మనం ఫస్ట్ తీసుకోవాలి. స్టార్ట్ టు బిల్డ్ ద మినిమల్ స్పానింగ్ ట్రీ విత్ మినిమం ఎడ్జ్. మినిమం ఎడ్జ్ ఏది ఉందో అక్కడ నుండే మనం ఫస్ట్ స్టార్ట్ చేస్తాం. నెక్స్ట్ ప్రిమ్స్ అల్గారిథం కి వచ్చేసరికి నెక్స్ట్ నోడ్ ఇంక్లూడెడ్ సార్. ఇప్పుడు మినిమం అన్నారు కదా, E to F కూడా 1 ఉంటుంది మేడం. అప్పుడు A to C 2 ఉన్నాయి కదా మేడం, మరి ఇక్కడతో స్టార్ట్ చేయొచ్చు కదా సార్? అవును సార్, ఏదైనా స్టార్ట్ చేయొచ్చు. ఈ నుండి ఎఫ్ అయినా ఏ టు సి అయినా ఏదైనా. A to C 2 ఉన్నాయి కదా మేడం, మీరు మినిమం తో స్టార్ట్ చేయమన్నారు. A to C అనేది 2 ఉన్నది, E to F అనేది 1 ఉంటుంది.
సిడి అనబోయి ఏసీ అనేసాను. సిడి 1 ఉంది, ఈఎఫ్ కూడా 1 ఉంది. సో నేను సిడి అయినా తీసుకోవచ్చు, ఈఎఫ్ అయినా తీసుకోవచ్చు. ఏదైనా మినిమం నుండి స్టార్ట్ అవ్వాలి సార్ కృష్కల్ అల్గారిథం. హలో ఓకే మేడం. ఓకే సార్. చెప్పండి. ఓకే సార్. నెక్స్ట్ సెకండ్ పాయింట్, నెక్స్ట్ నోడ్ ఇంక్లూడెడ్ మస్ట్ బి కనెక్టెడ్ విత్ ద నోడ్ బి ట్రావర్స్. ఇక్కడ ప్రిమ్స్ అల్గారిథం చూడండి. ఫస్ట్ ఏమైంది, బి నుండి ఏవైతే ఎడ్జెస్ ఉన్నాయో చూసుకున్నాను, అంతేగాని అక్కడ ఏ టు బి తీసుకొని అది వదిలేసి మళ్ళీ సిడి అలా తీయలేదు కదా. అంటే ఏంటి, ఇక్కడ ప్రతి స్టెప్ కి కనెక్షన్స్ ఉంటాయన్నమాట. ఏ స్టెప్ చూసినా గ్రాఫ్ మొత్తం కనెక్ట్ అయ్యే ఉంటుంది. కానీ కృష్కల్ అల్గారిథం వచ్చేసరికి ఏమైంది, ఫస్ట్ తీసుకున్నాను, దీనికి ఏ కనెక్షన్ లేదు. కనెక్షన్ లేకుండా అంటే ప్రిమ్స్ అల్గారిథం ఏంటంటే కనెక్షన్ ప్రాసెస్ అయ్యేటప్పుడు కూడా గ్రాఫ్ కనెక్ట్ అయి ఉంటుంది ఒకటి. వచ్చేసరికి ప్రాసెస్ అయ్యేటప్పుడు కనెక్ట్ అవ్వకపోయినా మనకి లాస్ట్ రిజల్ట్ మాత్రం ఒక కనెక్టెడ్ గ్రాఫ్ వస్తుంది అనమాట. ద నెక్స్ట్ నోడ్ కృష్కల్ అల్గారిథం లో సెకండ్ పాయింట్, ద నెక్స్ట్ నోడ్ ఇంక్లూడెడ్ మే ఆర్ మే నాట్ బి కనెక్టెడ్ విత్ ద నోడ్ వి ట్రావర్స్. అదే ఫస్ట్ మనం ఇక్కడ ఏంటంటే ప్రాసెస్ అయ్యేటప్పుడు ఉండకపోయినా సార్ మేడం ఒకసారి మేడం ఇదే సేమ్ గ్రాఫ్ కి కృష్కలను ప్రిమ్స్ రెండు అప్లై చేసాం అనుకో మేడం. సార్ మేడం ఒకే గ్రాఫ్ కి మీరు ఇప్పుడు ఈ కృష్కల్ అల్గారిథం చెప్తున్నారు కదా మేడం. హలో, ఇదే గ్రాఫ్ ఇక్కడ ఈ గ్రాఫ్ కే ప్రిమ్స్ ను కృష్కల్ రెండు అప్లై చేస్తే రిజల్ట్ ఒకేలాగా వస్తుంది మేడం. లాస్ట్ లో రిజల్ట్ మారుతుంది మేడం. చెప్తాను సార్. అంటే ప్రిమ్స్ ఏంటంటే ప్రిమ్స్ అల్గారిథం ఎప్పుడు ప్రిఫర్ చేస్తామంటే ఎడ్జెస్ ఎక్కువ ఎడ్జెస్ ఉన్నాయనుకోండి, దానికి ప్రిమ్స్ అల్గారిథం ప్రిఫర్ చేయాలి. కృష్కల్ కి వచ్చేసరికి తక్కువ ఎడ్జెస్ ఉండే గ్రాఫ్ కి కృష్కల్ అయితే ఎఫెక్టివ్ గా వర్క్ అవుతుంది సార్. చూడండి వాయిస్ బ్రేక్ ఫుల్ ఇంపార్టెంట్ మ్యాటర్ డిస్కనెక్ట్ అయిపోతుందండి. డిస్కనెక్ట్ అవుతుందా సార్? హలో, అవును మేడం, వాయిస్ బ్రేక్ అవుతుంది మేడం. ప్రిమ్స్ అల్గారిథం దేనికంటే ఎక్కువ ఎడ్జెస్ ఉండే గ్రాఫ్ కి ఎక్కువ ప్రిఫర్ చేస్తారు. కృష్కల్ అల్గారిథం ఏమో తక్కువ ఎడ్జెస్, అంటే ఎక్కువ ఎడ్జెస్ ఉండే గ్రాఫ్ ని మనం ఏమంటాం అంటే డెన్స్ గ్రాఫ్ అంటాం. తక్కువ ఎడ్జెస్ ఉండే గ్రాఫ్ ని స్పేర్స్ గ్రాఫ్ అంటాం. స్పేర్స్ గ్రాఫ్ కి కృష్కల్ అయితే ఎఫెక్టివ్ గా వర్క్ అవుతుంది, డెన్స్ గ్రాఫ్ కి ప్రిమ్స్ అయితే ఎఫెక్టివ్ గా వర్క్ అవుతుంది. నెక్స్ట్ ఒకే గ్రాఫ్ కి రెండు అల్గారిథమ్స్ అప్లై చేయొచ్చా సార్? ఇప్పుడు అదే చెప్పాను కదా, ప్రిమ్స్ అప్లై చేయడానికి గ్రాఫ్ కి ఎక్కువ ఎడ్జెస్ ఉండాలి సార్. అదే మేడం, ఇప్పుడు కృష్కల్ అల్గారిథం ఏబిసిడి ఈఎఫ్ వరకు తీసుకున్నాం కదా మేడం, 6 నోడ్స్. సార్ దీనికి మళ్ళీ మేము ప్రిమ్స్ అల్గారిథం అప్లై చేయొచ్చా అని అడుగుతున్నా. అదే ఇందాక సార్ కూడా అడిగారు. అప్లై చేస్తే అదే డిఫరెంట్ గా వస్తుంది కదండి, ఒకేలా రాదు. ఎందుకంటే మనం ఏం చేస్తాం ప్రిమ్స్ అల్గారిథం లో, ఇప్పుడు సపోజ్ గ్రాఫ్ కి ప్రిమ్స్ అల్గారిథం తీసుకుంటే సిడి మినిమం కాబట్టి, ఇప్పుడు నేను సి తో స్టార్ట్ చేస్తే సిడి మినిమం ఉంది 1 తీసుకున్నా. ఇప్పుడు ఏం చేస్తాను, మళ్ళీ డి నుండి ఏ ఎడ్జెస్ ఉన్నాయో
ఈఎఫ్ కి వెళ్ళాను కదండి సార్. అదే కృషికల్ అనుకోండి, సిడి మినిమం అని ఫస్ట్ స్టెప్ తీసుకొని తర్వాత మినిమం ఎడ్జ్ ఏది ఉంది వితౌట్ అంటే కనెక్షన్స్ ఉన్నాయా లేవా అని చూడకుండా మినిమం ఏది ఉందా అని చూసుకున్నాను. కాబట్టి రెండు డిఫరెంట్ గ్రాఫ్స్ వస్తాయి సార్. హలో సార్. ఓకే మేడం. హలో సార్, మేడం ఓకే మేడం. అర్థమైందండి. ఇందాక సార్ కూడా అడిగారు సార్. ఓకే, ఇందాక అర్థమైంది సార్ మేడం. థ్యాంక్ అడిగారు యూ. సార్ ఎవరో. ఓకే, థ్యాంక్ యూ మేడం, అర్థమైంది. ఓకే సార్. అలాగే. Next, third point, the graph remain connected in process. Applications. The graph remain connected in processing also. Prince algorithm లోని మనం ఏం చేస్తాం, గ్రాఫ్ క్రియేట్ చేసేటప్పుడు కనెక్టింగ్, ఇప్పుడు సపోజ్ A to B తీసుకున్నాను, తర్వాత B నుండి ఏ ఎడ్జెస్ ఉన్నాయో చూసుకున్నాను. సో అదేంటి ప్రాసెస్ అయ్యేటప్పుడు కూడా కనెక్ట్ అయ్యే ఉంది. ఈ క్రిటికల్స్ కి వచ్చేసరికి ఫస్ట్ నేను C to D తీసుకున్నాను, నెక్స్ట్ EF తీసాను. అంటే ఏంటి, ప్రాసెస్ అయ్యేటప్పుడు అది కనెక్ట్ అయ్యి ఉన్నా లేకపోయినా రిజల్ట్ మాత్రం ఒక కనెక్టింగ్. సార్ హలో చెప్తున్నా, వర్డ్ డాక్యుమెంట్ ఓపెన్ అవ్వలేదు. నేను వర్డ్ చెప్పట్లేదు సార్, పీపీటీ చెప్తున్నా, డిఫరెన్సెస్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను కదా. ఓకే ఓకే. Here, while processing the graph may not be connected, but in the end we get a connected graph. ఈ క్రిటికల్ అల్గారిథం లో ప్రాసెస్ అయ్యేటప్పుడు కనెక్ట్ అవ్వకపోయినా రిజల్ట్ మాత్రం ఒక కనెక్టెడ్ మినిమల్ స్పానింగ్ ట్రీ వస్తుంది అనమాట. ఈ మినిమల్ స్పానింగ్ ట్రీ అప్లికేషన్స్ కి వచ్చేసరికి, ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక విలేజ్ అనుకోండి, ఇక్కడ 10 houses ఉన్నాయి, ఇక్కడ ఒక సెంట్రల్ ఆఫీస్ ఉంది. ఇప్పుడు ఏమైందంటే ఈ ఆఫీస్ నుండి టెలిఫోన్ కనెక్షన్ మొత్తం ఈ 10 houses కి కనెక్షన్ ఇవ్వాలన్నమాట. జనరల్ గా అయితే మనం ఏం చేస్తాం, ఇలా ఇచ్చేస్తాం కదా, ఆఫీస్ నుండి ప్రతి హౌస్ కి కనెక్షన్స్ ఇస్తాం. అలా కాకుండా మినిమల్ స్పానింగ్ ట్రీ యూజ్ చేసి, ఇది బెటర్ అప్రోచ్ అన్నమాట. ఇది జనరల్ అప్రోచ్, ఇది చాలా ఎక్స్పెన్సివ్. ఏంటంటే టెలిఫోన్ కనెక్షన్ దగ్గరగా ఉండేదానికి కనెక్షన్ తక్కువ ఉంటుంది, దూరంగా ఉండే హౌసెస్ కి కనెక్షన్ రేట్ ఎక్కువ ఉంటుంది కదా. దగ్గరగా ఉండేదానికి కాస్ట్ తక్కువ ఉండొచ్చు, కానీ లాంగ్ డిస్టెన్స్ ఉండేదానికి ఎక్కువ కాస్ట్ ఉండొచ్చు. సో దాన్ని ఓవర్కమ్ చేయడానికి ఇది బెటర్ అప్రోచ్. ఇప్పుడు ఏమైంది, ఒకదానికి కనెక్షన్ ఉండి అయితే మినిమం తక్కువ కాస్ట్ లోనే మొత్తం అన్నిటికీ కనెక్షన్ ఉంటుంది ఆఫీస్ నుండి. సో అదే విధంగా ఇది టెలిఫోన్ లేకపోతే నెట్వర్క్స్, టెలిఫోన్ కనెక్షన్ కైనా నెట్వర్క్ కనెక్షన్ కైనా టీవీ కేబుల్ కనెక్షన్ కైనా ఇలాంటి అప్రోచ్ బెటర్ అన్నమాట. ఇంకా నెక్స్ట్ రైల్వేస్, రోడ్వేస్, అవి కూడా స్పానింగ్ సెవరల్ సిటీస్ ని స్పాన్ చేసుకుంటూ కనెక్ట్ అవుతుంది. అలాగే డిజైనింగ్ లోకల్ యాక్సెస్ నెట్వర్క్స్, అది నెట్వర్కింగ్ కూడా ఇలాంటి అప్రోచ్ అయితే మేకింగ్ సార్. అయిపోయింది సార్. ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయా సార్? హలో 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 మేడం చెప్పండి. మేడం సార్ సార్ మేడం చెప్పండి. వినిపిస్తుందా సార్? ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయా? లేవు మేడం, క్లియర్. డీసీ సార్ అయిపోయింది క్లాస్ సార్.
సతీష్ నీకు లేవు, మిగతా వాళ్ళకి ఉన్నాయా లేదా అడగదు కదా, నువ్వే చెప్పేస్తున్నావు వాళ్ళ వంతు కూడా. నా గురించి చెప్పాను సార్. ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా అని అడిగితే నువ్వేమన్నావు లేవు అని అనేసి డైరెక్ట్. అరే మేడం రమ ఒకసారి మేడం, రిపీట్ రమ మేడం చెప్తాను అదే మేడం రిపీట్ మీకోసం చేయండి. చెప్పిస్తా, అది కదా. కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్ లో చెప్పండి. ఓకే హలో హలో మేడం, చెప్పండి మేడం ఇప్పుడు స్పానింగ్ ట్రీకి మనం ప్రైమ్ అల్గారిథం కూడా ఎగ్జాంపుల్ తీసుకొచ్చు కదా మేడం. స్పానింగ్ ట్రీలోనే ఈ రెండు మేడం. మినిమల్ స్పానింగ్ ట్రీ సార్ ఇది. అదే అంటే మినిమం స్పానింగ్ ట్రీ. ఓకే ఓకే. అవును సార్. ఇప్పుడు ఇది మనం ఎంతకు ముందు చేసాం కదా మేడం, థోమస్ ఫీల్డ్. ఆ విధంగా దానికి ఎగ్జాంపుల్ ఇవి కూడా చూసుకోవచ్చు కదా మేడం. అవును సార్, అవును. షార్టెస్ట్ పాత్ అవును సార్, అవును. అవుతుంది కదా మేడం అది కూడా. ఓకే 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 మేడం, థ్యాంక్ యూ. ఇప్పుడు ఒకసారి మళ్ళీ ప్రిమ్స్ అల్గారిథం చెప్తున్నాను. ప్రిమ్స్ అల్గారిథం ఫస్ట్ ఏంటంటే ఈకి ఒక లూప్ ఉండేది, తర్వాత సికి డికి. హలో మేడం, స్టార్టింగ్ నుండి అంటే చెప్పండి. ప్రిమ్స్ అల్గారిథం వెళ్ళిపోతున్నారు. ఫస్ట్ నుండి చెప్పాలి సార్. చెప్పండి. చెప్పండి. ఓకే ఓకే. subgraph which contains all the vertices with minimum number of edges. అంటే spanning tree subgraph అయి ఉంది. subgraph అంటే మెయిన్ గ్రాఫ్, ఇది అనేది మెయిన్ గ్రాఫ్. ఈ గ్రాఫ్ కి ఎస్ సబ్ గ్రాఫ్. ఎలా అంటే జీలో ఉండే అన్ని vertices అన్ని edges ఉండాలని లేదు సబ్ గ్రాఫ్ కి. సమ్ ఆఫ్ ద vertices అండ్ సమ్ ఆఫ్ ద edges ఉంటే సరిపోతుంది సబ్ గ్రాఫ్ వచ్చేసరికి. ఇక్కడ ఏంటంటే సబ్ గ్రాఫ్ లోని వెర్టిసెస్ ఎడ్జెస్ ఉన్నాయి కదా, అవి మెయిన్ గ్రాఫ్ నుండి మనం తీసుకున్నవి. సో the set of vertices and edges in subgraph is subset of main graph G అన్నమాట. సో ఇక్కడ మినిమల్ స్పానింగ్ ట్రీకి వచ్చేసరికి ఏంటంటే స్పానింగ్ ట్రీ అనేది ఒక సబ్ గ్రాఫ్ అయి ఉండాలి. కాకపోతే ఇక్కడ ఏంటంటే మెయిన్ గ్రాఫ్ లో ఉండే అన్ని వెర్టిసెస్ ఇక్కడ ఉండాలి, అన్ని వెర్టిసెస్ ఇక్కడ ఉండాలి. సో subgraph spanning tree is a subgraph which contain all the vertices with minimum number of edges. ఇది ఫస్ట్ రూల్. నెక్స్ట్ ఏంటంటే ఇట్ ఈస్ ఏ కనెక్టెడ్ subgraph. అది కనెక్టెడ్ subgraph అంటే అన్ని వెర్టిసెస్ కి కనెక్షన్ ఉండాలి అండ్ ఇట్ subgraph ఒక subgraph అయి ఉండాలి, దాంట్లో అన్ని వెర్టిసెస్ ఉండాలి అండ్ ఇట్ ఈస్ ఏ ట్రీ. ఎందుకంటే ట్రీ హ్యాస్ నో సైకిల్స్ కాబట్టి, సో అది ట్రీ అయి ఉండాలి. నెక్స్ట్ స్పానింగ్ ట్రీ షుడ్ నాట్ హ్యావ్ సైకిల్స్. స్పానింగ్ ట్రీలో సైకిల్స్ ఉండకూడదు. ఒక గ్రాఫ్ కి ఒకటి ఏమైనా స్పానింగ్ ట్రీస్ ఉండొచ్చు. సో ఇదే నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూసుకుంటే ఇది ఒక మెయిన్ గ్రాఫ్ అయింది, దీనికి స్పానింగ్ ట్రీ ఏంటంటే స్పానింగ్ ట్రీ ఫస్ట్ పొజిషన్ ఏంటి, స్పానింగ్ ట్రీలో ఉండాలి. సో నేను అన్ని వెర్టిసెస్ ని రిప్రజెంట్ చేశాను. నెక్స్ట్ ఇప్పుడు వచ్చేసరికి మినిమం నెంబర్ ఆఫ్ ఎడ్జెస్ అంటే మెయిన్ గ్రాఫ్ లో ఉండే మినిమం నెంబర్ ఆఫ్ ఎడ్జెస్ దీంట్లో ఉండాలి. సో ఉండాలి, నో సైకిల్స్ ఉండకూడదు, విత్ నో సైకిల్స్. సో ఏబి ఏడి ఏసి ఇది మినిమం, ఇది స్పానింగ్ ట్రీ. ఇచ్చిన ఏబిసిడి అనే మెయిన్ గ్రాఫ్ కి ఇది ఒక స్పానింగ్ ట్రీ. ఏదైనా గ్రాఫ్ కి ఒకటే స్పానింగ్ ట్రీ ఉండదు, ఒకటి ఎన్నైనా ఉండొచ్చు అన్నమాట. ఇది ఒక స్పానింగ్ ట్రీ. నెక్స్ట్ ఇంకో స్పానింగ్ ట్రీ చూద్దాం అదే గ్రాఫ్ కి, అదే మెయిన్ గ్రాఫ్ కి. ఏబిసిడి వెర్టిసెస్ ఉన్నాయి, ఎడ్జ్, ఇది ఒక స్పానింగ్ ట్రీ. నెక్స్ట్ ఇది ఒక స్పానింగ్ ట్రీ. తర్వాత ఇంకో ఎగ్జాంపుల్, ఇది 1 2 3 4 5 అనే ఒక గ్రాఫ్ ఉంది. ఈ గ్రాఫ్ కి స్పానింగ్ ట్రీ. ఫస్ట్ అన్ని వెర్టిసెస్ ని ప్లేస్ చేసుకున్నాం, తర్వాత మినిమం ఎడ్జ్ అన్నాను కదా. మినిమం అంటే ఇప్పుడు ఇచ్చిన ఈ గ్రాఫ్ కి, ఇప్పుడు ఇచ్చిన ఈ మెయిన్ గ్రాఫ్ కి
మినిమం ఎడ్జ్ అంటే 1 అయినా మినిమం అవుతుంది, ఎందుకంటే ఇక్కడ ఎడ్జెస్ ఎన్ని ఉన్నాయి, 6 ఉన్నాయి కాబట్టి. సో మెయిన్ గ్రాఫ్ లో 6 ఎడ్జెస్ ఉన్నాయి కాబట్టి దానికి మినిమం అంటే 1 అయినా మినిమం అవుద్ది, 2 అయినా మినిమం అవుద్ది, 5 అయినా మినిమం అవుతుంది. సో కానీ స్పానింగ్ ట్రీ కి మినిమం ఎడ్జ్ ఫైండ్ అవుట్ చేయడానికి ఒక ఫార్ములా ఉంది. అదేంటంటే మెయిన్ గ్రాఫ్ లో ఉండే వెర్టిసెస్ అన్నిటిని మనం n గా కన్సిడర్ చేసుకుంటే, సపోజ్ ఇక్కడ n ఎంత, n is equal to 4, ఎందుకంటే a b c d అనే 4 వెర్టిసెస్ ఉన్నాయి మెయిన్ గ్రాఫ్ లో. సో n is equal to 4 అయ్యాయి కాబట్టి స్పానింగ్ ట్రీ లో ఎన్ని ఎడ్జెస్ ఉండాలంటే n minus 1 అంటే 4 minus 1. 4 ఎందుకంటే మెయిన్ గ్రాఫ్ లో 4 వెర్టిసెస్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ స్పానింగ్ ట్రీ ఎడ్జెస్ కి వచ్చేసరికి 4 minus 1 is equal to 3. అంటే ఈ స్పానింగ్ ట్రీ లో మినిమం ఎడ్జెస్ ఎన్ని ఉండాలి, 3 ఉండాలి. సో ఇది 3 ఎడ్జెస్ ఉన్నాయి. నెక్స్ట్ ఇక్కడికి వచ్చేసరికి ఇది కూడా ఒక స్పానింగ్ ట్రీ ఎగ్జాంపుల్. ఇది మెయిన్ గ్రాఫ్ 1 2 3 4 5 ఇది మెయిన్ గ్రాఫ్ అయితే దీని నుండి స్పానింగ్ ట్రీ ఫైండ్ అవుట్ చేయడానికి ఫస్ట్ ఏంటి, మొత్తం అన్ని వెర్టిసెస్ ఉండాలి. ఫస్ట్ మనం అన్ని వెర్టిసెస్ ని ప్లేస్ చేసాం. నెక్స్ట్ మినిమం అన్నాం కదా, మినిమం ఎడ్జ్ అన్నాం కదా. సో ఇక్కడ ఎన్ని ఉన్నాయి వెర్టిసెస్ గ్రాఫ్ లో, 5 ఉన్నాయి. స్పానింగ్ ట్రీకి వచ్చేసరికి ఎన్ని ఎడ్జెస్ అవ్వాలంటే 5 minus 1 is equal to 4. 4 మినిమం ఎడ్జెస్ ఉండాలి. సో 1 to 3 3 to 5 2 to 4 and 4 to 5 ఇది ఒక స్పానింగ్ ట్రీ. ఇక్కడ సైకిల్స్ కూడా లేవు. సో ఇది స్పానింగ్ ట్రీ కండిషన్స్ ని ఫాలో అయింది కాబట్టి ఈ మెయిన్ గ్రాఫ్ కి ఇది ఒక స్పానింగ్ ట్రీ అయింది. నెక్స్ట్ ఇంకోటి 1 2 3 4 5 ఇలా ఈ 5 వెర్టిసెస్ తీసుకొని 4 మినిమం ఎడ్జెస్ ని వితౌట్ సైకిల్స్ లేకుండా ఫామ్ చేసాం కాబట్టి ఇది కూడా ఈ మెయిన్ గ్రాఫ్ కి స్పానింగ్ ట్రీ అయింది. ఇప్పుడు నెక్స్ట్ స్పానింగ్ ట్రీ లో ఇంకో కాన్సెప్ట్ మినిమల్ స్పానింగ్ ట్రీ. మినిమల్ స్పానింగ్ ట్రీ ఇస్ ఏ స్పానింగ్ ట్రీ. మినిమల్ స్పానింగ్ ట్రీ కూడా స్పానింగ్ ట్రీ. మనం అక్కడ మినిమల్ స్పానింగ్ ట్రీ అంటున్నాం కదా. మినిమల్ స్పానింగ్ ట్రీ ఇస్ ఏ స్పానింగ్ ట్రీ దట్ హ్యాస్ మినిమం కాస్ట్. దానికి మినిమం తక్కువ కాస్ట్ ఉండాలి. ఇక్కడ కాస్ట్ అంటే సమ్ ఆఫ్ ద వెయిట్స్ ఆఫ్ ఎడ్జెస్ మీద ఉండే వెయిట్ సమ్ ని ఇక్కడ మనం కాస్ట్ అంటాం. స్పానింగ్ ట్రీ కండిషన్స్ ఏంటి, సబ్ గ్రాఫ్ తో పాటు అన్ని వెర్టిసెస్ ఉండాలి, సైకిల్స్ ఉండకూడదు, మినిమం నెంబర్ ఆఫ్ ఎడ్జెస్ ఉండాలి. దాంతో పాటు ఇక్కడ ఇంకో కండిషన్ ఏంటంటే దాని టోటల్ వెయిట్ మినిమం అయి ఉండాలి, మినిమం కాస్ట్ ఉండాలి. సో ఇక్కడ ఇది ఎగ్జాంపుల్ తీసుకుంటే WXYZ అనే గ్రాఫ్ కి మినిమల్ స్పానింగ్ ట్రీ. ఫస్ట్ ఇక్కడ ఉండే అన్ని ఎడ్జెస్ దీంట్లో ఉండాలి ఉన్నది. నెక్స్ట్ తర్వాత ఏంటి, మినిమం ఎడ్జెస్ ఉండాలి. ఇక్కడ ఎన్ని వెర్టిసెస్ ఉన్నాయి మెయిన్ గ్రాఫ్ లో ఉన్నాయి. సో ఇక్కడికి వచ్చేసరికి ఎన్ని మినిమం ఎడ్జ్ అంటే 4 minus 1 is equal to 3. సో 3 ఎడ్జెస్ రావాలి. తర్వాత మినిమం వెయిట్ 3 ఎడ్జెస్ అన్నాం కాబట్టి స్పానింగ్ ట్రీ లో ఏవైనా 3 ఎడ్జెస్ తీసుకోవచ్చు వితౌట్ సైకిల్స్ లేకుండా ఏవైతే ఎడ్జెస్ ఉన్నాయో వాటిని తీసుకోవచ్చు. కానీ మినిమల్ స్పానింగ్ ట్రీ లో ఇంకో కండిషన్ కూడా ఉంది కదా, మినిమం కాస్ట్ రావాలని. సో మినిమం వెయిట్ ఉండే ఎడ్జెస్ ని తీసుకుంటాం. ఇక్కడ మినిమం ఫస్ట్ ఏంటి, WX కుంది. సో WX ఒకటి, WZ కుంది. సో WZ ఒకటి, WY అది తీసుకున్నాను. లాస్ట్ 2 + 2 + 3 is equal 4 + 3 is equal to 7. ఇది మినిమల్ స్పానింగ్ ట్రీ. ఏవైనా ఎడ్జెస్ తీసుకోవచ్చు. అంటే ఏమైనా అంటే చేశాను సార్, కనిపించట్లేదు. షేర్ చేయండి స్క్రీన్. చేస్తున్నాను సార్. సార్ ఇప్పుడు కనిపిస్తుంది.
అయిందా సార్? లేదు మేడం ఇంకా లేదండి అవ్వలేదు మేడం ప్రశాంత్ అయింది మేడం మేడం అయిందండి. సార్ హలో చెప్పండి సార్. మేడం ఈ ప్రిమ్స్ అల్గారిథం చెప్పండి క్రుస్కల్ సార్. అల్గారిథం ప్రిమ్స్ క్రుస్కల్ అల్గారిథం చెప్పారు కదా, మళ్ళీ అది ఎక్స్ప్లెయిన్ చేయకండి, పాస్ ఫార్వర్డ్ చెప్పండి ఓకేనా. మినిమం స్పానింగ్ ట్రీ, మినిమం స్పానింగ్ ట్రీ తర్వాత అదే కదా అల్గారిథమ్సే కదా. 10 minutes లో జూమ్ కట్ అయిపోతుంది, మళ్ళీ అందరూ కనెక్ట్ అవ్వండి, జస్ట్ మాట్లాడాలి. మీరు చెప్పండి. ఓకే సార్. మినిమల్ స్పానింగ్ ట్రీ ఇంకో ఎగ్జాంపుల్ చూస్తే ఇది గ్రాఫ్. ఈ గ్రాఫ్ కి స్పానింగ్ ట్రీ ఏంటి, అన్ని వెర్టిసెస్ వాల్యూ మినిమం ఎడ్జ్ అంటే ఇక్కడ 5 - 1 = 4. సో 4 ఎడ్జెస్ ఉండి సైకిల్స్ లేకపోతే అది స్పానింగ్ ట్రీ అవుద్ది. మనం ఇక్కడ కాస్ట్ కన్సిడర్ చేయక్కర్లేదు స్పానింగ్ ట్రీకి, కానీ మినిమల్ స్పానింగ్ ట్రీలోని కాస్ట్ కన్సిడర్ చేస్తాం. అది కూడా తక్కువ కాస్ట్, మినిమం కాస్ట్ ఉండే ఎడ్జెస్ నే తీసుకుంటాం.